హాయ్ గైస్. సో, మీకు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ తెలుసు కదా! సో, ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సిట్యుయేషన్ జరిగింది. దానికే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గట్టిగా కొట్టిందనిపిస్తుందనమాట. అసలేంటి ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఇక్కడ ఒక స్టేట్మెంట్ శివాజీ గారు పాస్ చేశారనమాట. పాస్ చేసినప్పుడు ఒక డైలాగ్ కొట్టారు. సామాన్లు చూపిస్తే సరిపోదు అన్నారు కదా! ఈ సామాన్లు అన్న వర్డ్ యూజ్ చేసినందుకు చాలా పెద్ద కాంట్రోవర్సీ అయింది. ఈ సామాన్లు అన్న వర్డ్ ఈ శివాజీ గారు యూజ్ చేస్తే అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. అనసూయ గారికి సపోర్ట్ చేసుకుంటూ అన్వేష్ రియాక్ట్ అయ్యాడు. అన్వేష్ మాట్లాడిన దాంట్లో తప్పుల గురించి జనం రియాక్ట్ అయ్యారు. సో, వీటిలకన్నిటికి స్టార్టింగ్ పాయింట్ ఆ సామాన్లు అనే వర్డ్ కదా! బట్ ఈ సామాన్లు అన్న వర్డ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం జనం ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదనమాట. ఈవెన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, ఈరోజు మాట్లాడే సెలబ్రిటీస్ కానీ, ఇప్పుడు నీతులు చెప్తున్న నా అన్వేష్ కానీ ఎవరు ఆ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రమే వీళ్ళందరికీ సామాన్లు తప్పనిపించిందనమాట. బట్ ఈ సామాన్లు అనేవాడు మనం చాలా జనరలైజ్డ్‌గా యూజ్ చేస్తున్నాం కాబట్టి శివాజీ గారు గూడా దాన్ని తీసుకెళ్ళి ఆడియో లాంచ్‌లో వాడారు. సో, నేనేమంటున్నానంటే స్టార్టింగు ఈ సామాన్లు అనే వర్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భూలక్ష్మి అని చెప్పి ఒక వుమెన్ అనమాట లైవ్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్సన్ ఆమె లైవ్‌లోకెళ్ళి ఆంటీ మీ సామాన్లు బావుంటేనే మీకు వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయి ఆంటీ అని అంటాడు. సో, దాన్ని తీసుకెళ్ళి క్రాప్ చేసేసి మొత్తం ట్రెండింగ్‌లో పెట్టి ట్రోల్స్ చేసి, మీమ్స్ ఏసుకొని, అమ్మాయిలని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీ సామాన్లు బావుండాలి అని చెప్పి మాట్లాడినప్పుడు, ఇక్కడ ఈ ఈ వుమెన్ సపోర్టర్స్ లేకపోతే వుమెన్ కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తున్నాము, వుమెన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తాం అనేవాళ్ళు, వుమెన్ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తాం అనేవాళ్ళు, వుమెన్ గురించి సామాన్లు అని మాట్లాడడం తప్పనే వాళ్ళు ఎవరు గూడా ఆ రోజు ఆమె గురించి మరి మాట్లాడలేదు గదా! సో, అదే భూలక్ష్మి గారు ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుతున్నారు. ఏమనంటే నన్ను అన్నప్పుడు, నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు, నన్ను సామాన్లు అని ఏడిపించినప్పుడు మీరందరూ ఎక్కడికెళ్ళిపోయారు? ఈరోజు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుతున్నారనే మీరు ఈరోజొచ్చి రెస్పాండ్ అవుతున్నారా అని. సో, చూస్తే అలాగే ఉందనమాట. ఎందుకనంటే మీరు సామాన్లు అన్న పాయింట్‌ని పాయింట్ ఔట్ చేయొద్దు. ఎందుకనంటే అది ఆల్రెడీ జనరలైజ్డ్ అయిపోయింది. ఈరోజు ఆ వర్డ్ తప్పు అని మీకు అనిపిస్తే అది స్టార్టింగా మీరు తప్పు అని అనుంటే ఈరోజు అసలు ఆ వర్డ్ జనరలైజ్డ్ అయ్యేదే కాదు. శివాజీ గారు మేబీ అసలు ఆ వర్డ్ యూజ్ చేసేవాళ్ళే కాదనమాట. సో, నార్మల్ పబ్లిక్ అంతా దాన్ని వాడుతున్నారని చెప్పి తీసుకొచ్చి ఆయన గూడా వాడాడు. సో, ఆయన వాడడం తప్పే. బట్ ఆ తప్పుని ముందే మనం ఆపేసి ఉండాల్సింది గదా! ఆ తప్పుని ముందే మనం ఖండించేసి ఈ వర్డ్ తప్పు అంటే అసలు ఇక్కడి దాకా వచ్చేదే గాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఈ వర్డ్ గురించి. 'చికిరి' సాంగ్ వినే ఉంటారు గదా! మళ్ళీ ఎళ్లి వినండి నేను చెప్పిన తర్వాత. ఎందుకంటే 'చికిరి' సాంగ్‌లో గూడా ఒక లైన్ ఉంటది. సరుకు సామాన్లు జూసి మీసం లేసి వేసే కేక అని చెప్పి క్లియర్‌గా సరుకు, సామాన్లు. అంటే హీరోయిన్ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళు సరుకులు, సామాన్లు అని రాసారు గదా! సో, అప్పుడు రాసిన రైటర్‌ది తప్పా? పాడిన సింగర్‌ది తప్పా? తీసిన డైరెక్టర్‌ది తప్పా? లేకపోతే యాక్ట్ చేసిన హీరోది తప్పా? మరక్కడ సామాన్లు అని చెప్పి వాడారు గదా! సో, ఈ సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు ఈ వర్డ్ తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మరి 'పెద్ది' మూవీని గూడా ఆపిచ్చేస్తారు ఈ వర్డ్ ఉందని చెప్పి కాదు గదా! సో, ఇక్కడేంటంటే కాంటెక్స్ట్ ఏదైతే ఆయన మాట్లాడారో దాంట్లో కొంచెం అఫెండ్‌గా ఫీల్ అయినోళ్ళొచ్చి, ఈ వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఇది తప్పు అని మాట్లాడినప్పుడు, ఫస్ట్ ఆ వర్డ్ ఆరిజినేట్ అయినప్పుడే గనక మీరు కట్ చేసుంటే, అంతలాగా ఇక్కడ ఇంత రెస్పాండ్ అయ్యే అవసరం వచ్చేది కాదేమో అనేది నా ఫీలింగ్ అనమాట. రెస్పాన్సిబిలిటీ మేము వుమెన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నామంటే, అది ప్రతి చోట ఉండాలి. అంతేగాని మనకొచ్చినప్పుడు, మన అవసరాలకొచ్చినప్పుడు మాత్రం ఇది వుమెన్‌కి సంబంధించిన ఫ్రీడము, వుమెన్స్‌కి సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాట్లాడడం ఎందుకో నాకు బాగా కరెక్ట్ కాదనిపించింది. బికాజ్ లైక్ ఆ వర్డ్‌ని ట్రోల్ చేసినప్పుడు, పాపులర్ అయినప్పుడు అందరం చూసాం గదా! వాళ్ళు చూసే ఉంటారు. ఆ రోజు జనరలైజ్డ్‌గా తీసుకొని నవ్విన మీరే, ఈరోజు మీ దాకా వచ్చేటప్పటికి అది తప్పయిందనమాట. ఇదే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనమాట. ఒకసారి మనం ఇది కాదు అని వదిలేసుకుందే మళ్ళా మన దగ్గరికి రావచ్చు. సో, ఇది ఎవరు రియాక్ట్ అయ్యారో వాళ్ళ గురించి. ఇప్పుడు రియాక్షన్‌కి రియాక్షన్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అదే నా అన్వేషణ అనమాట. సో, మనమే ఒక పర్సన్ తప్పు మాట్లాడారని క్రిటిసైజ్ చేస్తున్నాము. క్రిటిసైజ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మాటలు మాట్లాడాలి. లైక్ ప్రతిసారి మాట్లాడినట్టే లైక్ నీ ఇంటెన్షన్ కరెక్టే. బట్ నువ్వు మాట్లాడే మాటలు తప్పు. సేమ్ అదే శివాజీ గారు కూడా చేశారే. ఆయన ఇంటెన్షన్ కరెక్టే. ఆయన తీసుకున్న వర్డ్స్ తప్పన్నప్పుడు మీరు ఇంకెంత కరెక్ట్‌గా మాట్లాడాలి. అది పక్కన పెట్టేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఒక వుమెన్‌కి సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వుమెన్ వాళ్ళ మదర్‌ని మాట్లాడతారు. అది ఎంతవరకి కరెక్టు? ఒక వుమెన్‌ని సపోర్ట్ చేయడానికి మన హిస్టరీలో మనం ఎంతో
పవిత్రంగా పూజిచ్చే మన హిందూ ట్రెడిషన్‌లో ఉన్న దేవతల్ని తీసుకెళ్ళి, లేకపోతే మన హిందూ ట్రెడిషన్‌లో ఉన్న వాళ్ళ గాడ్స్ చరిత్రలను తీసుకెళ్ళి, దాన్ని ఎగ్జాంపుల్స్‌గా నెగెటివ్ ఎగ్జాంపుల్స్‌గా వాడడం అది ఎంతవటికి కరెక్ట్? మీరు సపోర్ట్ చేస్తుంది ఒక వుమెన్‌కి, మళ్ళీ మీరే తీసుకెళ్ళి మన ట్రెడిషన్స్‌ని కించపరుస్తూ మాట్లాడుతుంటే దాన్నింకా లైక్ ఎలా మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటారు? సో, ఈరోజు సారీ చెప్పారు. నేను చేసింది తప్పన్నారు. సో, ఆబ్వియస్‌గా ఆ కాంట్రవర్సీ దాకే మాట్లాడేసుంటే మీరు చెప్పిన సారీని యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో. బట్ మీరు రిలీజియన్‌ని టచ్ చేశారు. విచ్ ఈజ్ అసలక్కడ సంబంధమే లేని టాపిక్ అనమాట. ఎందుకనంటే హిందూ రిలీజియన్ మనకి ఫ్రీడమ్ ఇవ్వదు. హిందూ రిలీజియన్‌లో ఉన్న వాళ్ళు రేప్స్ చేస్తారు. ఇవన్నీ అసలు సంబంధం లేని టాపిక్స్. అండ్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ కూడా కాదు కదా! ఎందుకనంటే జరిగే తప్పులకందరికీ హిందూసే బాధ్యులు. జరిగే తప్పులకందరికీ హిందూ రిలీజియనే కారణం అన్నట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనమాట. ఒక స్పెసిఫిక్ రిలీజియన్‌ని తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పు. అంటే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్‌ని దానికసలు ఎంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేని దగ్గర మీరు స్కోప్ కలిగించుకొని అనవసరంగా ఒక రిలీజియన్‌ని మాట్లాడితే ఆబ్వియస్‌గా జనాలు రియాక్ట్ అవుతారనమాట. ఈరోజు జనాలు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను మళ్ళీ తిరిగి రియాక్ట్ అవుతాను. నేను కరెక్టే మాట్లాడాను అంటే మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యుండొచ్చు. లేకపోతే మీరు చెప్పాలనుకుంది వేరే అయ్యుండొచ్చు. బట్ మీరు ఏదైతే మాట్లాడారో అదైతే కరెక్ట్ కాదనమాట. సో, ఎవ్వరు గూడా ఈరోజు నా అన్వేషణని సపోర్ట్ జేయకపోవడానికి రీజన్ అదే. సో, ఆయన ఇంటెన్షన్ ఏదైనా అవ్వనియండి. ఆయన యూజ్ చేసిన వర్డ్స్ కరెక్ట్ గాదు. సో, ఏ పర్సన్ అయితే వేరే వాళ్ళని మీరు యూజ్ చేసిన వర్డ్స్ కరెక్ట్ గాదు. నువ్వు ఇలా మాట్లాడతావా గర్ల్స్‌ని అని చెప్పి మాట్లాడుతున్నారో, అదే పర్సన్ కరెక్ట్‌గా వర్డ్స్ యూజ్ చేయనప్పుడు సో, ఉన్న రెస్పెక్ట్ పోతది గదా! అండ్ ఇంకొకటి నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఎంతమంది ట్రూగా ఉమెన్‌కి సపోర్ట్ చేస్తారు వెన్ నీడెడ్. లైక్ ఈరోజు ఈ బట్టల గురించో, లేకపోతే ఈ వర్డ్ గురించో మాట్లాడుతున్నారు గానీ, ట్రూగా ఒక ఉమెన్‌కి ఏ రోజు ఇండియాలో జెన్యూన్‌గా సపోర్ట్ చేసిన ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే మీరు కింద రాయండి. ఎందుకనంటే ఓన్లీ 1, 2 ఇన్సిడెంట్స్‌కి బయటకొస్తారు గానీ, నిజంగా ఏ రోజన్నా ఒక రేప్ కేస్ జరిగిందంటే, లేకపోతే అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగిన రోజు ఎంతమందొచ్చి ఈ వుమెనైజర్స్, ఈ సెలబ్రిటీస్ మేమందరం ఇట్లా ఫైట్ చేస్తున్నాము ఉమెన్ రైట్స్ కోసం, ఉమెన్ బాడీ కోసం అని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమందొచ్చి ఆ ఉమెన్‌తో ఉండి, ఆ ఉమెన్ కోసం నిలబడి, ఆ ఉమెన్‌కి జస్టిస్ జరిగేదాకా ఫైట్ జేస్తారు. ఎవరు చేయరు గదా! సో, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బెనిఫిట్ వాళ్ళు జూసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి స్వార్థం వాళ్ళదే ఉంటది తప్ప, అరే పక్కనోళ్ళ కోసం మనమేదో జేయాలి అని జేసేవాళ్ళు చాలా తక్కువ మందనమాట. సో, ఇలాంటి సొసైటీలో సెల్ఫిష్ సొసైటీలో మనం నిజంగానే ఏదో చెప్తే మనం యాక్సెప్ట్ జేసి, అరే మనం రెస్పాండ్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వాలనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్ నో దట్ ఎవరు ఎవరి కోసం ఏవి జేయరనమాట. సో, ఒక వర్డ్ తప్పు అని చెప్పి మనం మాట్లాడేటప్పుడు దానికి ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీగా మనం మాట్లాడాల్సింది పోయి, మనమే తప్పులు మాట్లాడి, ఈరోజు మనమే సారీ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. సో, ఎండ్ ఆఫ్ ద డే శివాజీ గారు మాట్లాడింది తప్పా కాదా అంటే అది మీ ఓన్ పర్స్పెక్టివ్ అనమాట. కొంతమందికి ఆయన మాట్లాడింది నచ్చొచ్చు. ఎందుకంటే కొంతమందికి అది ఆయన చెప్పింది ఇట్ మేక్స్ సెన్స్ అనిపించొచ్చు. బట్ వర్డ్స్ యూజ్ చేసింది తప్పే. బట్ ఆ వర్డ్స్ యూజ్ చేయడానికి కూడా కారణం మనమే అనమాట. అది ఫస్టే కట్ చేయకుండా దాన్ని ఎంజాయ్ చేసాము. సో, తర్వాత అదే వర్డ్ జనరలైజ్డ్ అయిపోయింది. ముందే కట్ చేసుంటే ఇప్పుడు ఇక్కడ దాకా సిట్యుయేషన్ వచ్చేది కాదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నా అన్వేషణ. సో, ఆయన ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా నో వన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ అనమాట. ఎందుకనంటే ఈ ట్రెడిషన్స్‌ని, రిలీజియన్స్‌ని టచ్ చేయాలి అంటే నీకు మొత్తం చరిత్ర తెలియాలి. అండ్ తెలిసినా నువ్వు చాలా జాగ్రత్తగా అవసరమైతేనే మాట్లాడాలనమాట. సో, సారీ చెప్పినా ఇది మర్చిపోతారంటే నాకు తెలిసి అంత త్వరగా మర్చిపోరు. బట్ అట్‌లీస్ట్ ఆయనకు అదొక లెసన్ అనమాట. ఇంకొకసారి లైఫ్‌లో ఎప్పుడు గూడా ఒక రిలీజియన్‌ని తీసుకొచ్చి ఒక సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ ఎవరైతే ఈరోజు నిజంగా ఉమెన్స్ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంటారో మనం ముందు ముందు చూద్దాం. వాళ్ళు నిజంగా ఉమెన్‌కి అవసరమైనప్పుడు లేదా ఏదన్నా ఉమెన్‌కి ఒక నీడొచ్చినప్పుడు ఎంతలాగా నుంచుంటారో వాళ్ళ ఎనకాలన్నది చూద్దాం. సో, నా ఒపీనియన్ అయితే అదే గైస్. ముందు ఏదైతే ఆపాలో అది ఆపకుండా అంతా కాలిపోయిన తర్వాత వచ్చేసి దాని మీద నీళ్లు చల్లుకుంటే ఏం ఉపయోగం. సో, ఈ ఇష్యూ గురించి నా ఒపీనియన్ అయితే అదే అనమాట. ఇట్స్ ఏ బటర్‌ఫ్లై ఎఫెక్ట్. సో, ఎక్కడో మొదలై ఎక్కడికో ఎండ్ అయిందనమాట. సో, ఈ ఇష్యూ మీద మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.